అందరికీ నమస్కారం. రాష్ట్రంలో వరద బీభత్సంతో విజయవాడ పరిసర ప్రాంతాలు గందరగోళం అయిపోయి ప్రజాజీవనం స్తంభించిపోతే 2 రోజులు ముందే తుఫాను హెచ్చరికతో చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల ఇసుక బస్తాలు వేసి 400 మంది కూలీలతో పనిచేయించి కొన్ని లంక గ్రామాలు మునిగిపోకుండా కాపాడిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు. ఒరే టూరిస్ట్ జగన్, నీకు కృష్ణానదికి మరి బుడమేరు వాక్కి తేడా తెలియదు. నీకు అసలు ఇరిగేషన్ మీద అవగాహనే లేదు. నీ బతుకే పబ్జీ గేమ్ ఆడుకునే బతుకు. ఇంట్లో నుంచి ఏ రోజు బయటికి రాలేదు. అసలు బుడమేరు వాగు ఎక్కడుంది, కృష్ణానది ఎక్కడుంది, చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందని బుడమేరు వాగు గేట్లు ఎత్తేసారు, అందువల్లే విజయవాడకి నీళ్ళు వచ్చేసినాయి అని చెప్పినటువంటి పనికి మాలిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఈ లవన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి. ఈ మాజీ ముఖ్యమంత్రి చేతగాని దద్దమ్మ. నువ్వు ఏ రోజు బయటకు వచ్చావు? అసలు బుడమేరు వాగు నువ్వు చూసుంటావా? అక్కడ దోచుకుంది ఎవరు? అవినాష్, ఇంకొక ఎమ్మెల్యే 100 కోట్లు ఇసుక అమ్మేశారు. అంతా చదురు చేసి బుడమేరు వాగు దగ్గర లేఅవుట్లు వేసి 100 కోట్లు దండుకొని నీకు నీ భార్య భారతికి అందజేసింది వాస్తవం కాదా? అసలు నీ చెప్పే చేతగాని దద్దమ్మ. ఇది బుడమేరు వాగు, ఇది సిబిఎన్ హౌస్, ఇక్కడ కరకట్ట, ఇక్కడ బుడమేరు వాగు ఉంది. దాదాపు 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ల పైన దూరం ఉంటుంది. ఇది చూడండి, బాగా చూడండి. ఇది బుడమేరు వాగు, ఇది సిబిఎన్ హౌస్ కరకట్ట. ఎంత దూరం ఉందో చూడండి. ఇది గూగుల్ మ్యాప్, ఎంత దూరం ఉందో చూడండి. చేతగాని దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి బుడమేరు వాగు గేట్లు ఎత్తబట్టే చంద్రబాబుని మునక్కుండా ఉండబట్టే దానికోసంగా బుడమేరు వాగు ఎత్తారు. చేతగాని దద్దమ్మ, అసలు బుడమేరుకి గేట్లు ఉన్నాయా? అసలు నీకు అవగాహన ఉందా? నీకు తెలుసా అని అడుగుతున్నా. దాదాపు 11,23,000 క్యూసెక్కులు ఈరోజు కృష్ణానదికి వచ్చాయి. ఒకవేళ వస్తే బుడమేరుకి 35,000 క్యూసెక్కులు మాత్రమే. అంచనాల ప్రకారం 11,000 చిల్లర క్యూసెక్కులు ఒక టీఎంసీ. 3 టీఎంసీ నీళ్లు కృష్ణానదిలో కలిస్తే చిన్నపిల్లాడు ఇది పోసినట్టే, చిన్నపిల్లాడు ఇది పోసినట్టే. దానికి ఏదో నువ్వు 100 కిలోమీటర్ల నుండి తీసుకొచ్చి ఎక్కడెక్కడో కలిపినట్టు నువ్వు కలిపి అబద్ధాలు మాట్లాడి వరసకి ఇంకా సహాయం చేయాల్సింది పోయి నీ ఆలోచనలు లేవు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. నువ్వేమిటో చెప్పు, నువ్వు ఈ వరదకి ఏమిస్తావో చెప్పు. అంతేగాని చంద్రబాబు సరిగ్గా చేయట్లేదు, మంత్రులు సరిగ్గా చేయట్లేదు. ఏం చేయాలరా? ఏం చేయాలి? నీలాగా ఇప్పుడు వరదలు వస్తే మొత్తం హెలికాప్టర్లో చూసి ప్రజలు అన్యాయం పోతుంటే హెలికాప్టర్ వేసి పిచ్చినావు అనుకున్నాను. నువ్వు ఒక శాడిస్ట్వి, చేతగాని దద్దమ్మ. నువ్వు కూడా చంద్రబాబు విమర్శిస్తావా? 74 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు యువకుడులాగా బోట్లో వెళ్ళి రాత్రి 2 గంటలకు కూడా బోట్లో తిరిగి ఆ ప్రజల కష్ట సుఖాలు విచారించి జేసీబీ తిరిగి ట్రాక్టర్లో తిరిగి నడువులో నీళ్ళు నడిచి ఈరోజు ప్రజలను ఆదుకున్న సంగతి నీకు తెలియదా లవన్ రెడ్డి అని అడుగుతున్నా. ఓ చేతగాని దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి విమర్శించేది కాదు. నీ బతుక్కి ఉదుగు తుఫాన్లో విశాఖపట్నానికి గతంలో వస్తే ₹1 కోటి ప్రకటించావు. ₹1 ఈరోజు గీల.
3.5 కోట్లు పఫ్లో కోడి తినేసావు నీ బతుక్కి. మళ్ళీ ఈరోజు ₹1 ప్రకటించావు. ఇస్తామని నమ్మకం లేదు. అంతా అబద్ధాల ముఖ్యమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి, అయోమయ ముఖ్యమంత్రి, దద్దమ్మ ముఖ్యమంత్రి. మా నాయకుడు విమర్శిస్తావా? ఈరోజు 6 పొట్లాలు అందిస్తున్నారు. మరి నారాయణ గారు అయితే అక్కడే ఉండి నెల్లూరు నుంచి కూడా లక్షలాది పొట్లాలు ఈరోజు విజయవాడకి పంపిస్తున్నారు. నెల్లూరు పక్కన కార్పొరేషన్ నుంచి కూడా తెప్పిస్తున్నారు. అలా మా మంత్రులు పనిచేస్తున్నారు. ఇప్పటికైనా తెలుసుకో దద్దమ్మ. అంతేగాని మరి బుడమేరు ఎక్కడ, మరి సిబిఐ హౌస్ ఎక్కడ, మరి చూస్తే రాజధాని అమరావతి మునిగిపోతుంది. మరి కళ్యాణ్ దద్దమ్మ, రేవంత్ రెడ్డి, అమరావతిలో చుక్క నీళ్లు లేవు. హైకోర్టు దగ్గర ఆడ చుక్క నీళ్లు లేదు. ఇది తెలుసుకోరా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా. ఊరికి నీ ఇష్టం వచ్చినట్టు నీకు నోరు ఉందని పారేసుకుంటే ఇప్పుడే నువ్వు ఫ్యామిలీ యాక్టర్ అయిపోయావు. జనం నవ్వుకుంటున్నారు. 1.5 నెలకే రాష్ట్రపతి పాలన పెట్టాలనుకున్నా నువ్వు. నీకేం తెలిసిన మాట్లాడాలా? నీ గురించి మాట్లాడాలని చీచి మాకే అసహ్యం వస్తుంది. కానీ జవాబు చెప్పక తప్పడం వల్ల జవాబు చెప్పాల్సి వస్తుంది. ఏం చేద్దాం? ఒక దద్దమ్మన గురించి మాట్లాడాల్సి వస్తుంది. 50 సంవత్సరాల తర్వాత గతంలో దివ్యసీమలో వచ్చిన ఉప్పెన తర్వాత అంతటి వరద ఈరోజు వచ్చింది. ఆ రోజు మండల వెంకటకృష్ణారావు గారు కీర్తిశేషులు, జలగ వెంకటరావు గారు బ్రహ్మాండంగా ఆనాడు పనిచేశారు. వారికి మించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ జనం చేత శభాష్ అనిపించుకుంటే ఈ దరిద్రుడితోటి, దరిద్రుడు అంటే రేవంత్ రెడ్డి అండి, ఈ రేవంత్ రెడ్డి తోటి ఒక్క మనిషి లేడు. నా జనం ఎక్కడ ఎదుర్కొంటున్నాడు. నీ బతుకు ఎవరు వస్తారు నీతోటి? చేతగానే దద్దమ్మ నీతోటి ఎవరు వస్తారని అడుగుతున్నా. ఇంకా సలహాలు ప్రభుత్వానికి, ఇంకా ప్రభుత్వానికి చెప్పు నువ్వేం చేయాలో. అంతేగాని ఎక్కడ విపత్తులు వచ్చినప్పుడు మళ్ళీ 2 రోజుల తుఫాను ఉందంటున్నారు. ఆయన విజయవాడ కలెక్టరేట్లో కూర్చొని రాష్ట్రం అంతా మానిటర్ చేస్తూ ఎక్కడ అధికారులు అక్కడ అప్రమత్తం చేస్తూ రాత్రి పగలు 24 గంటలు పనిచేసేటటువంటి నవ యువకుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చేతగాని దద్దమ్మని నువ్వు మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నీ బతుక్కి చంద్రబాబు విమర్శిస్తున్నావా? వరదల్లో అల్లో నారాయణ అల్లాడిపోతున్నారు. ఈ కార్యకర్తల చేతులు సాయం చేయి. నువ్వు దిగు నీళ్ళల్లో, సిగ్గు లేనాడా, భయం నీకు. నాకు తేళ్ళు ఉంటాయో పావులు ఉంటాయో దిగలేవు నువ్వు. నీ బతుకు హెలికాప్టర్లో పోయి బతుకుని నీళ్ళల్లో నడిసే బతుకు మాది. ప్రజల కోసం కష్టపడేది మా బాబు గారు, మా మంత్రివర్గం, మా ఎమ్మెల్యేలు. అంతేగాని నోరు పసుకోవద్దు. మరి ఇంకొక ఆమె ఉంది, తిరిసిర మొవ్వ. ఆమెను ఎవరైనా వాయించుకోవచ్చు, ఇబ్బంది లేదు. రోజా ఇటలీలో ఉందా ఆమె. మరి ఎవరితోటి పోయిందో నాకు తెలియదు. ఎవరితోటినా పోమా, మా సంబంధం లే. నీ బతుక్కి ఇటలీ నుంచి మంత్రులంతా టూరిస్టులు పోతున్నారంట. అసలు టూరిస్టు మాజీ ముఖ్యమంత్రి ఈ జగన్. వాడొక టూరిస్ట్. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టూరిస్టే, అప్పుడప్పుడు వచ్చిపోయేవాడు జిల్లాలకి. మాజీ ముఖ్యమంత్రిగా కూడా వాడొక టూరిస్టే. నీ టూరిస్ట్ ముఖ్యమంత్రిని పెట్టుకొని నిన్ను జనం చెప్పులతో కొడితే, ఏ మేకప్ బేబీ, ఏ సిరిసిర మోవా నిన్ను అడుగుతున్నా. ఎవరైనా వాయించవచ్చు కదా మోన. మేకప్ వేసుకొని లండన్ నుంచి మాడుతుంది ఆయన. అంత టూరిస్ట్కి వెళ్ళాడంట, లోకేష్ దోచేసుకుంటున్నాడంట. నీ అమ్మ పడవ, ఇది ఒక బతుకు. నువ్వు ఒక మనిషివి. అసలు నిన్ను ఒక ఆడదనే దానికే నాకు నోరు రావట్లా. మహిళలంటే ఎంతో గౌరవంగా భారత మహిళ కట్టు బొట్టు ఉంటుందని ఆనాడు స్వామి వివేకానంద చెప్పాడు. కానీ నువ్వు భారత మహిళవి కాదు. నువ్వు ఒక రోమ్ తిరిసిన మూవీ, మేకప్ బేబీవి. నువ్వు కూడా మా లోకేష్ విమర్శిస్తావా? మా చంద్రబాబు విమర్శిస్తావా? మా మంత్రులు విమర్శిస్తావా? విమర్శించి ఎవరు పని చేయట్లేదు అంటావా? మేకప్ బేబీ అసలు చూడే రా, ఆంధ్ర రాష్ట్రాన్ని రాయా రా. నువ్వు మీ టూరిస్టు మాజీ ముఖ్యమంత్రి రండి. అసలు
అసలు బుడమే వాగు గేట్లో ఉన్నా లేదు చూడరా నాయన రేవంత్ రెడ్డి, ఇంకా తెలుసుకో. పిచ్చి పిచ్చి మాటలు, చేతగాని మాటలు ఎందుకురా నీకు ఆయన అని అడుగుతున్నా. ఎందుకు నీకు అవసరం? అందుకే ఎవరు సహాయం ఈరోజు ప్రతి ఒక్కరు సహాయం చేస్తున్నారు. ప్రతి కార్యకర్త పోయాక అక్కడ సంధిస్తున్నాడు. ఎవరు తోచిన విధంగా వాళ్ళు చందాలు ఇస్తున్నారు. చంద్రబాబుకి ఎంతో వేల కోట్లు ఈరోజు వాళ్ళు సహాయం చేయండి దద్దమ్మా. రేవంత్ రెడ్డి నువ్వు ఉన్నప్పుడు ఏమిచ్చారు? నువ్వు చెప్పిన కోటి ఉద్యుత్ వారికి ఇలా ఇప్పుడు కోటి చెప్పి అది ఇవ్వవు. నువ్వు కోడిగుడ్డు తిని డబ్బులు నీరా నీ అమ్మ కూడా 300 కోట్లు తినేసాడు. కోడిగుడ్డు పప్పులు ఒరే పబ్లిక్ ఏం ఆడేవాడు రేవంత్ రెడ్డి. అమ్మా సిరిసిరమ్మవ్వా, నీ నోరు తగ్గించుకో. ఇప్పటికే చెబుతా కొట్టా మీ సిగ్గురాల. ఈసారి మిమ్మల్ని జనం రాళ్లతో కొడుతారు అనుకుంటారు. చంద్రబాబు విమర్శిస్తే రాళ్లతో కొడుతారు అనుకుంటారని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. ఈరోజు చెప్తున్నా, నెల్లూరు నుంచి ఎక్కడా దండకుండా మేము కూడా మా సంపాదనలో మా బాబుకు వచ్చే జీతంలో 5 లక్షల రూపాయలు పైన మేము కూడా విరాళం ఇవ్వబోతున్నాం. చంద్రబాబు 5 లక్షల పైన ఎంత అనేది మా బాబుతో మాట్లాడి చెప్తాను, మా ఇంట్లో మాట్లాడి చెప్తాను. మా సొంతంగానే ఎక్కడ దండకుండా ఎవరిని అడగకుండా 5 లక్షల పైన ఇవ్వబోతున్నాం అని కూడా నేను తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క మానవుడు మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన సమయం ఇది. ఇది విమర్శలకు తావు కాదు. మీరు విమర్శించారు కాబట్టి మేము జవాబు చెప్తున్నాం. గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి, ఇక నేను రాళ్లతో కొట్టే సమయం వచ్చేసింది. పిచ్చోని రాళ్ళతో ఎలా దొరుకుకుంటారో నిన్ను దొరుకుకోబోతున్నారని చెప్పి హెచ్చరిస్తున్నా. అమ్మా సిరిసిరమ్మవ్వ, అందరూ వాయించమ్మవ్వ, జాగ్రత్తగా ఉండు. జాగ్రత్త లేకుంటే నీ ఒళ్ళు తాట్లు తీసి పగల కొడతారని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.